ఇదేం దేశం రా బాబు అని అంటున్నారు మన వాళ్ళు. మనం చేసింది ఎంతవరకు కరెక్ట్? ఇదే సిచ్యువేషన్ మన పిల్లలకు వస్తే మనం ఊరుకుంటామా? అసలు ఏం జరిగింది రండి వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అమెరికాలో జార్జియాలో వాల్మార్ట్లో ఒక ఇండియన్ అతను 2 సంవత్సరాల బాబుని కిడ్నాప్ చేయబోయాడు అన్న కేసులో అతన్ని అరెస్ట్ చేశారండి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇతని పేరు మహేంద్ర పటేల్, 57 సంవత్సరాలు ఇతనికి. ఈమె పేరు మిల్లర్, 26 సంవత్సరాలు ఈమెడికి 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప ఒక బాబు. బాబుకేమో 2 సంవత్సరాలు. ఈవిడ ఇతని మీద కేసు పెట్టింది. ఏమని? నా 2 సంవత్సరాల బాబుని నా ఒడిలో ఉన్నప్పుడు ఇతను కిడ్నాప్ చేయబోయాడు అని. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, ఈ సంవత్సరం మార్చ్ 18వ తేదీన సాయంత్రం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్యలో జరిగిందన్నమాట. ఇతను మహేంద్ర పటేల్ అనే అతను వాల్మార్ట్కి వచ్చాడు. దేనికి వచ్చాడు? టైలినాల్ అనే సిరప్ కొనడానికి వచ్చాడు అనమాట. ఆ సిరప్ ఏంటంటే, ఇక్కడ మనకి దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం వచ్చినా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చే ఒకే ఒక మెడిసిన్ అదొకటే అనమాట. అది కొనడానికి అతను వాల్మార్ట్కి వచ్చాడు. ఆల్రెడీ వాల్మార్ట్లో ఈ మిల్లర్ అనే ఆవిడ తన 2 పిల్లలతో షాపింగ్ చేస్తున్నది. ఆవిడ ఎలా షాపింగ్ చేస్తున్నది? ఇక్కడ ఏంటంటే, అలా చిన్నపిల్లలతో వచ్చినప్పుడు నడవలేని వాళ్ళు, సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి ఏంటంటే మోటరైజ్డ్ కార్ట్ ఉంటుంది. మోటరైజ్డ్ కార్ట్ అంటే ఏంటంటే, అది చిన్న బైక్ లాగా అన్నమాట. అంటే మనం అందులో కూర్చొని ఆపరేట్ చేసుకొని అలా మనకి ఏం కావాలో అది తీసుకొని వేసుకోవచ్చు. కార్ట్ లాగే ఉంటుంది, కాకపోతే మోటరైజ్డ్ కార్ట్ అన్నమాట. ఆవిడ అందులో కూర్చొని షాపింగ్ చేస్తున్నది. ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమడిగాడు? ఈ టైలినాల్ సిరప్ ఎక్కడుంది, మీకేమైనా తెలుసా అని చెప్పి అడిగాడు అన్నమాట. అడిగితే ఆవిడ ఒక చేత్తో పాయింట్ చేస్తూ చూపించింది. సో పలానా ర్యాక్లో ఉంది, వెళ్ళి చూడండి అని చెప్పి ఆవిడ చెప్పిందనమాట. ఆవిడ చెప్పే ఈ క్రమంలో ఒక చేత్తో చూపిస్తుంది కదా, ఇంకో చేత్తో బాబుని పట్టుకో ఉంది. అలా పట్టుకున్నప్పుడు ఆ బాబు పడిపోబోయాడు అనమాట. ఆ అబ్బాయి పడిపోబోతే ఈ మహేంద్ర పటేల్ ఆ బాబును పట్టుకొని సరిచేసి ఒళ్ళో కూర్చోపెట్టాడు. తల్లి ఒళ్ళో కూర్చోపెట్టేసి మెడిసిన్ చూడడానికి వెళ్ళాడు అనమాట. నేరుగా వెళ్ళాడు, అక్కడ చూశాడు, మెడిసిన్ లేదు. లేకపోయేసరికి అతను నేరుగా మళ్ళీ వచ్చి వాల్మార్ట్ ఎంప్లాయ్ని అడిగాడు అనమాట. సో టైలినాల్ మెడిసిన్ ఎక్కడుందంటే, ఆ వాల్మార్ట్ ఎంప్లాయ్ అతను తీసుకెళ్ళి చూపించింది. అతను ఆ మెడిసిన్ తీసుకున్నాడు. తీసుకొని నేరుగా వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ మిల్లర్కి చూపించాడు అనమాట. నాకు దొరికింది, ఇదిగో మెడిసిన్ చెప్పి చూపించాడు. ఆవిడ చేత్తో థమ్స్అప్ కూడా చూపించింది. నేరుగా బిల్ కౌంటర్కి వెళ్ళాడు, తన క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు, మెడిసిన్ కొనుక్కొని వెళ్ళిపోయాడు అనమాట బయటికి. ఇది జరిగిన 3 రోజుల తర్వాత ఈ మహేంద్ర పటేల్ ఇంటికి పోలీసులు వచ్చి, నీ మీద కిడ్నాప్ కేసు ఫైల్ అయింది, దానివల్ల నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ మిల్లర్ కేసు పెట్టిందనమాట. ఏమని పెట్టింది? నేను ఈ విధంగా వాల్మార్ట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక అతను వచ్చి నా దగ్గర మెడిసిన్ ఎక్కడుందో అడిగాడు. నేను ఒక చేతితో చూపిస్తున్న క్రమంలో నా చేతిలో ఇంకో చేతిలో ఉన్న బాబుని అతను బలవంతంగా కిడ్నాప్ చేయబోయాడు. నేను ప్రతిఘటించాను, మా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ వాతావరణం జరిగింది అని చెప్పి కేసు పెట్టిందనమాట. మొత్తం మీద జరిగిన విషయం అయితే అదండి. మహేంద్ర పటేల్ ఏమంటాడు? బాబు పడిపోబోతుంటే నేను లిఫ్ట్ చేసి ఆవిడ ఒళ్ళో సరిగా కూర్చోపెట్టాను అని అతని వర్షన్. లేదు, నా చేతిలో ఉన్న బాబుని అతను పైకి లిఫ్ట్ చేసి కిడ్నాప్ చేయబోయాడు అన్నది ఆవిడ వర్షన్ అన్నమాట. ఇదే కేసు అన్నమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో 2 మీద తప్పు ఉందండి. మహేంద్ర పటేల్ మీద కూడా తప్పు ఉంది, మిల్లర్ మీద కూడా తప్పు ఉంది. ఏంటంటే, మహేంద్ర పటేల్ ఆ బాబు ఎక్కడ పడిపోతాడో అనే పట్టుకున్నాడు అతను. అబ్బాయి పడిపోలేదు కదా. అబ్బాయి పడిపోతే అబ్బాయి కంప్లీట్గా పడిపోయి ఇతను లిఫ్ట్ చేసి ఉంటే అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. అబ్బాయి పడిపోలేదు, ఎక్కడ పడిపోతాడా అని ఇతను పట్టుకున్నాడు. అదే ఇతను చేసిన పెద్ద తప్పు అనమాట.
ఆవిడ మిల్లర్ అంత చిన్న విషయానికే ఆవిడ కిడ్నాప్ కేసు పెట్టడం అనేది కూడా ఆవిడ సైడ్ నుంచి తప్పు ఉందన్నమాట. తర్వాత వాళ్ళు ఈ లాయర్ని హైర్ చేసుకున్నారండి. ఈవిడేం చేశారంటే వాల్మార్ట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ మొత్తం స్టడీ చేసి కోర్టులో తన క్లయింట్ కిడ్నాప్ చేసే ఉద్దేశంతో ఆ బాబును ముట్టుకోలేదు అని ఆవిడ నిరూపించగలిగారన్నమాట. ఒకవేళ కనుక అలా నిరూపించలేకపోతే ఈ మహేంద్ర పటేల్కి 20 నుంచి లైఫ్ వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. 47 రోజుల తర్వాత ఈ మహేంద్ర పటేల్ని కోర్టు రిలీజ్ చేయడం అయితే జరిగింది. $10,000 అంటే దాదాపు 8 లక్షలు షూరిటీ ప్లస్ అతను ఇంకెప్పుడు ఆ వాల్మార్ట్కి వెళ్ళకూడదు అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. అతను చేసిన చిన్న పొరపాటు వల్ల చూడండి అతనికి ఎంత నష్టం జరిగిందో. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు చిన్నపిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లస్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం.